వెములవాడలో వరుస మిస్సింగ్ కేసులు కలవరపెడుతున్నాయి. వారం రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి కేసు తేలక ముందే మరొకరు కనిపించకుండా పోయిన ఘటన వెములవాడలో కలకలం రేపుతుంది. రాజన్న దర్శనానికి వచ్చిన భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. కుటుంబంతో కలిసి స్వామి దర్శనానికి వచ్చిన శ్రీనివాస్ కోడిని తెస్తానని కనిపించకుండా పోయాడు. దీనితో అతని భార్య సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెములవాడలో జరుగుతున్న మిస్సింగ్ కేసులు భక్తులను భయపెడుతున్నాయి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న టీడీపీ జనసేన శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వరికి పూడిసేలా ప్రాజెక్టును పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎంతకీ నిరసన విరమించకపోవడంతో వారిపై లాఠీ చార్జ్ చేసి దొరికిన వారిని అరెస్టు చేసిన స్టేషన్కు తరలించారు పోలీసులు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు రైతుల్ని మోసం చేయాలి. పూర్తి శంకుస్థాపనతో పల్నాడు జిల్లా రైతులను